మహానాడులో పాల్గొనడం, పార్టీ అప్పజెప్పిన పనులు సమర్థవంతంగా నిర్వహించడం ఆనందం కలిగించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పన, ఆర్థిక అభివృద్ధి ప్రాధాన్యతగా మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. రెడ్ బుక్ పై చులకనగా మాట్లాడిన వారు ఇప్పుడు దాని పేరు చెబితేనే తడబాటుకు గురవుతున్నారంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. 43 సంవత్సరాల మహానాడు చరిత్రలో తొలిసారిగా కడప గడపలో ఆ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది తెలుగుదేశం. ఈ నేపథ్యంలోనే మహానాడులో ప్రత్యేకంగా విభాగాలను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క మంత్రిని అలాగే నేతను కూడా కన్వీనర్గా నియమించింది. ఇదే నేపథ్యంలో స్వచ్ఛ మహానాడు అనేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ని కన్వీనర్గా ఏర్పాటు చేసింది. మరి ఆ విభాగం ఏం చేస్తుంది, ఆయన ఇటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మహానాడుకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి సార్, మీ విభాగం ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తుంది? మా విభాగం అత్యంత ఉత్సాహంగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అనేది నినాదం అయితే స్వచ్ఛ మహానాడు అనేది నినాదంతో పారిశుద్ధ కార్మికులతో మేము మరి ఇక్కడ ఇంచుమించు సుమారు ప్రతిరోజు కూడా 50,000 దాటి భోజనాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఎక్కడ ఒక ప్లాస్టిక్ బాటిల్ లేకుండా, అదే డిస్పోజల్ గ్లాసెస్ కానీ డిస్పోజల్ ప్లేట్స్ కానీ ఎక్కడ ఉండకుండా, అదేవిధంగా వాష్రూమ్స్, మొబైల్ వాష్రూమ్స్ తీసుకుని వచ్చాం. అదేవిధంగా కంటైనర్ వాష్రూమ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా ప్రతి చోట కూడా క్లీన్గా ఉండేలాగా పారిశుద్ధ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ తమ విధుల్లో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక కమిటీ మెంబర్సే కాకుండా ఈ యొక్క కుటుంబం, తెలుగుదేశం కుటుంబంలో కార్యకర్తలు అందరూ కూడా మన పని మన వ్యవహారం అని ఎక్కడ వాటర్ బాటిల్ ఉన్నా సరే తీసి డస్ట్బిన్లో వేయటం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమన్నప్పటికీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ ఉందో ఆ క్రమశిక్షణ కార్యకర్తలు, మన తెలుగుదేశం కార్యకర్తలు అందరిలోనే ఉంటుంది. అలాగే ఏదైతే లోకేష్ గారు ఉన్నారో ఆ పట్టుదల మా అందరిలోని నింపడానికి ఆయన యువగళం పేరుతో ముందుకొచ్చారు. ఏ రోజైతే యువగళం మొదలైందో అక్కడ ఈ ప్రవాహం, జన ప్రవాహం అనేది నిరంతరం లోకేష్ గారి వెంట మేమందరం కూడా సైనికుల్లా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు కడప జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ మహానాడు పూర్తిగా పసుపుమయం కడప జిల్లా అంతా అవటం, అదేవిధంగా ఏదైతే మాకు బాధ్యతలు చెప్పారో మాకు చాలా సంతోషంగా స్వీకరించాం. ఎందుకంటే ఇలాంటి గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మరి ఆయనకి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమంలో ఈ తెలుగు తమ్ముళ్ళ సంక్రాంతి లాంటి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేశారు. ఏదేమన్నప్పటికీ మాకు ఏదైతే పని అప్ చెప్పారో అది చిత్తశుద్ధితో పనిచేసాం. అలాగే ఎక్కడ కూడా క్లీన్ అండ్ గ్రీన్గానే ముందుకెళ్తాం. రాజ్యాంగంతో కక్షపూరితంగా ప్రస్తుతం మీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? గతంలో రెడ్ బుక్ అని రాస్తా అన్నప్పుడేమో అది మడిచి ఎక్కడో పెట్టుకోమనేవారు. ఈరోజు రెడ్ బుక్ పేరు చెప్తుంటే అన్నీ తడిపేసుకుంటా ఉన్నారు. మొత్తం వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవట్లా. అంటే మేము ఇప్పుడు ఈ 11 నెలల ఈ పాలనలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం వాళ్ళని ఎలా ఏడిపిస్తున్నారంటే సంక్షేమం, అభివృద్ధి అదే చూపించే వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు. మరి అవి చూసి నిద్ర లేవు. ఈ రోజుని కడపలో పసుపుమయం అవడంతో అవి 2 కళ్ళుతో చూడలేక జగన్మోహన్ రెడ్డి నన్ను లోపడేయండి దమ్ముంటే అంటా ఉన్నాడు. ఎందుకంటే మన పార్టీ నడపలేకపోతున్నాను నేను అని ఒక సంకేతం ఆయన పంపితే ఇప్పుడు తిండికి కూడా గతి లేనట్టుంది. అందుకని నేను లోపలికి వెళ్తా అన్నాడు. ఏదేమన్నప్పటికీ గత ప్రభుత్వం చేసిన అవినీతి ఏదైతే ఉందో దానికి మూల్యం చెల్లించుకుంటారు. అందులో కక్ష సాధింపు చర్యలు ఎక్కడా లేవు. చంద్రబాబు నాయుడు గారు మీ అధికారంలోకి రాగానే మా అందరికీ కూర్చోబెట్టి చెప్పింది ఒకటే, కక్ష సాధింపు చర్యల వైపు మీరు వెళ్ళొద్దు, ప్రజలతోనే ఉండండి. అవినీతి చేసిన వాళ్ళని చట్టం దాని పని చూసుకుంటుంది. అవినీతి చేసి వాళ్ళు ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఒక భయం, మా పేరు ఆల్రెడీ ఆయన అవినీతి చేశాడు కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన లోపలికి వెళ్తానన్న ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. అలాగే వాళ్ళ నాయకులే చెప్పారు, ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఓ జగన్మోహన్ రెడ్డి డార్క్ రూమ్లో ఉండి నలుగురితో పాలన సాగించాడు, అవినీతి సాగించాడు, మమ్మల్ని ఎప్పుడూ కూడా ఆయన వద్దకు వెళ్ళేలా చేయలేదు. సో ఈ కార్యకర్తలకు నమ్మకం పోయింది. అందుకనే 11 సీట్లు పరిమితం అయ్యారు. 4 కార్యకర్తలు వాళ్ళ నాయకులే చెప్పారు కాబట్టి వాళ్ళు జస్ట్ ఒక మీట్ నొక్కితే వాళ్ళ కార్యకర్తలకు 10,000 పడి అలాంటి పాలన చేద్దామని చెప్పి మొత్తం రాష్ట్రం అప్పులమయం చేసి ఎక్కడా కూడా ప్రతి శాఖలోని అవినీతి చేసి
ఈరోజు కానీ మళ్ళీ కానీ వైఎస్ఆర్ వచ్చుండుంటే బీహార్ కన్నా దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకుని వచ్చి అప్పుడు కానీ స్పెషల్ స్టేటస్ అడిగేవాడేమో, ఆ ఉద్దేశంతో సర్వనాశనం చేసేయడేమో నాకు తెలియదు. కానీ ఈరోజు మొన్నటి వరకు కూడా 40 మంది చనిపోవడం జరిగింది. మరి దాన్ని ప్రక్షాళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సినర్జీ కంపెనీ దగ్గరికి వచ్చి వెంటనే వసుధా మిశ్రా గారి టీంని వేసి ఇన్సిడెంట్లు జరగకూడదంటే ఏం చేయాలి, అవ్వని ఫ్యాక్టరీలకు వెళ్ళండి, ఎందుకు అవ్వట్లేదు అనేది ప్రక్షాళన చేయండి, అవుతున్న ఫ్యాక్టరీలకు కూడా అవుతుంది, ఎందుకు అవుతుంది అనేది చూడండి, అది చూసి మన అవ్వకుండా చూడండి అని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం అలాగే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే 18,50,000 మంది యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి పథకాలు కూడా 1214 జీవో ఎట్టి 12 పథకాలు ఆపేశారు. అదేవిధంగా వాళ్ళు బకాయిలు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు, పథకాల రూపాయన రావాల్సిన బకాయిలు 100 కోట్లు కూడా ఆపేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు చైర్మన్ నియమించడం జరిగింది. అతి త్వరలో ఏదైతే ఈ పథకాలు 12 పథకాలు ఉన్నాయో ఆ డూప్లికేషన్ నివారించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రం ప్రస్తుతం మహానాడుకి సంబంధించి అంగరంగ వైభవంగా సాగుతుందని, అలాగే ఏవైతే తమకు అధినేత అప్పకి చెప్పినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాము, సంతోషంగా నిర్వహిస్తున్నామంటున్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. మరోవైపు ఇటు ఎవరైతే వైసీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్లకు స్పందించాల్సినటువంటి అవసరం లేదు, ఇంకా రెడ్ బుక్ సంబంధించినటువంటిది ఓపెన్ చేయలేదు, గతంలో దానిపై ఎగతాళి చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు విస్మయం వ్యక్తం చేయడం అనేది విడ్డూరంగా ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గణేష్తో హరికిషన్, HM టీవీ, కడప జిల్లా.